బేబీ ప్లాంట్స్ని కొంచెం కట్ చేసుకున్నాను. ఈరోజు నేను పెసల దోశ డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. ఇలా చేసుకోవాలి. దోశ కాలింది. ఇప్పుడు పచ్చడిని ఇలా వేసుకొని ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆ టమాటా పచ్చడిలోనే ఉండే ఆయిల్తోనే మనము అడ్జస్ట్ చేయాలి. స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం బేబీ ప్లాంట్స్ కొంచెం ఇలా వేసుకొని కొంచెంసేపు కలిగిన తర్వాత ఇలా ప్లేట్లు వేసుకొని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.